my dear 10th class students of AP State Board. Welcome to Vedantu APNTS 9th and 10th channel. This is me, Sharon ma'am, Vedantu Social Master Teacher. ఈ వీడియోలో the most toughest questions in the book of social studies we are going to discuss. Tough అనడం కన్నా we can say important. Yes, ఈ టైంలో మీరు వెయిట్ చేసేది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసమే కదా. ఈ వీడియోలో టఫ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోబోతున్నాం. అది కూడా వెయిటేజ్ కేటగిరీ ప్రకారం 1 mark, 2 marks, 4 marks, 8 marks. So we are going to cover all category important and toughest questions from all the lessons of the social studies textbook. సో మీరు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ 1 mark క్వశ్చన్స్ రీడౌట్ చేసేటప్పుడు వాటి యొక్క ఆన్సర్ 1 line ఆర్ 1 word ఉంటుంది కాబట్టి ట్రై టు ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్రీవియస్ వీడియోలో ఒక స్టూడెంట్ ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారు. దట్స్ వెరీ గుడ్ ఆఫ్ హిమ్ ఆర్ హర్. అండ్ ఈ వీడియోలో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ యూ who are watching the video. Now without any delay, let's start the video. Okay, so if you look here, ముందు 1 mark క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఓకే, టఫెస్ట్ 1 mark క్వశ్చన్స్. ద ఫస్ట్ క్వశ్చన్, లుక్ మా, ఎర్త్ సమ్మిట్ 2025 held at which city? Second, the Brundtland Commission report is associated with which of the following? తర్వాత క్వశ్చన్, వేర్ వాస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎర్త్ సమ్మిట్ హెల్డ్ ఎట్? ఇఫ్ యూ నో ద ఆన్సర్, కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. వెన్ వాస్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్? హియర్. అండ్ స్టేట్ 2 methods of rainwater harvesting. What is intensive subsistence farming? Write any 2 examples of conventional sources of energy. 2 examples. If you know, just comment in the comment section. Next question, in iron and steel industry, in what ratio are used iron ore, coking coal and limestone? So, if you know the answer, do comment. Next, when was the first successful textile mill established in Mumbai? In which year అనేది రాయాలి. Who hosted the Treaty of Vienna? French painter who imagined an ideal world. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్పెల్లింగ్స్ కూడా ప్రాపర్గా నేర్చుకుని రాయాలి. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే లెందీ ఆన్సర్స్ ఉంటాయి కదా, 8 marks 4 marks ఆన్సర్స్కి. మీరు ఒకవేళ ఒక 10-11 పాయింట్స్ రాసేసి ఆ పాయింట్స్లో ఒక 2-3 పాయింట్స్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, మిగతా పాయింట్స్ కరెక్ట్ ఉంటాయి, మార్క్స్ వస్తాయి. కానీ 1 mark క్వశ్చన్స్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఉండేదే 1 word లేదా 1 line ఆన్సర్, అండ్ అది డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆ ప్రాపర్ ఆన్సర్ మీరు కరెక్ట్గా రాయాలి. కొంచెం మీరు ఏదైనా ఏమంటారు, కొంచెం రెలవెంట్గా రాయడం అదేం కుదరదు. కరెక్ట్గా యాప్ట్ ఆన్సర్ రాస్తేనే 1 mark వస్తుంది. లేదా 100 out of 100 స్కోర్ చేయాలనుకునే వాళ్ళకి మటుకు చాలా కష్టం. బాగా కాన్సన్ట్రేట్ చేయండి. 1 mark క్వశ్చన్స్, ఆ టాపిక్స్ అన్నీ బాగా నేర్చుకోండి. ఇప్పుడు నేను ప్రొవైడ్ చేసిన క్వశ్చన్స్ వితౌట్ ఎనీ డౌట్ ఇంపార్టెంటే. డోంట్ ఇగ్నోర్ దిస్. ఓకే, జస్ట్ గో త్రూ దిస్. ఇవే కాకుండా టెక్స్ట్ బుక్ మొత్తంలో 1 mark వెయిటేజ్ ఉన్న ప్రతి టాపిక్స్ నేర్చుకోండి. ఇప్పుడు 12th క్వశ్చన్ చూద్దాము. సరే, వెన్ ఫ్రాన్స్ స్నీజెస్ ద రెస్ట్ ఆఫ్ యూరోప్ క్యాచెస్ కోల్డ్, హూ సెడ్ దీస్ వర్డ్స్? దీనికి కూడా ఆన్సర్ ప్రాపర్ స్పెల్లింగ్స్తో నేర్చుకోండి. వెన్ వాజ్ సైమన్ కమిషన్ అరైవ్డ్ ఇన్ ఇండియా? వాట్ వర్ ద కార్న్ లాస్? వెన్ డిడ్ బెల్జియం గాట్ ఇండిపెండెన్స్? ఇయర్ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ చూద్దాము. గివ్ 2 examples ఆఫ్ రెసిడ్యూరీ లిస్ట్. ఏంటది? కమెంట్ చేసేయండి చకచక. స్టేట్స్ విత్ ద స్పెషల్ స్టాటస్ అండర్ ఆర్టికల్ 371 ఆర్. ఏం స్టేట్స్ అవి? స్పెషల్ స్టాటస్ ఉన్న స్టేట్స్. వాట్ ఈజ్ అన్ అలయన్స్ ఆర్ ఫ్రంట్ అంటే ఏంటి? డిఫైన్ ద టర్మ్ నెట్ అటెండెన్స్ రేషియో అంటే ఏంటి? విచ్ ఇయర్ MGNREGA ఇంప్లిమెంటెడ్? నెక్స్ట్ చూద్దాము. గివ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇండియన్ MNCs. మన ఇండియాలో MNCsకి ఎగ్జాంపుల్స్ రాయాలి. హౌ మెనీ కంట్రీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ WTO? నెక్స్ట్, WTO ఫుల్ ఫామ్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. 2 marks క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఎక్స్ప్లెయిన్ ద మెజర్స్ టు కంట్రోల్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇన్ కాటన్ గ్రోయింగ్ బెల్ట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్? ఇన్ విచ్ మహారాష్ట్ర అండ్ గుజరాత్? సో అవి మహారాష్ట్ర, గుజరాత్ యొక్క క్యాపిటల్స్ గుర్తున్నాయా? జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఈ రెండింటికి క్యాపిటల్స్ మీకు గుర్తుంటే కామెంట్ చేయండి. జస్ట్ లెట్స్ చెక్ హౌ ఫార్ యూ నో ద క్యాపిటల్స్ అండ్ స్టేట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ బోర్డర్ రోడ్స్? సో ఇక్కడ
బోర్డర్ రోడ్స్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి ఆన్సర్తో పాటు ఇంకో చిన్న క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే ఈ బోర్డర్ రోడ్స్ని ఇంప్లిమెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసే ఆర్గనైజేషన్ ఏంటి? యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ ద కమెంట్స్. డిస్క్రైబ్ ద ఫీచర్స్ ఆఫ్ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్. నెక్స్ట్, రైట్ అబౌట్ డిసీజ్, రిండర్పెస్ట్ అండ్ ప్లేగ్, వీటి గురించి రాయాలి. రైట్ ఎ షార్ట్ నోట్ ఆన్ జాన్ గుటెన్బర్గ్ అండ్ హిస్ ప్రింటింగ్ ప్రెస్. Point out one feature in the practice of federalism in India that is similar to and one feature that is different from that of Belgium. Next, what do you understand by the term sexual division of labor? What is the difference between Customer Protection Council and Consumer Dispute Redressal Commission? Next question చూద్దాం. Now 4 marks questions, important and toughest. How have human activities affected the depletion of flora and fauna? By this time మీకు కనిపించచ్చు ఇందులో కొన్ని క్వశ్చన్స్ టఫ్ అంటున్నారేంటి ఈజీగా ఉన్నాయని. టఫ్ ఈజీ అనేది ఎలా మనం అసలు క్లాసిఫై చేస్తాం? మనకి ఏ ఆన్సర్ అయితే ఏ టాపిక్ అయితే తెలుస్తుందో బాగా అండర్స్టాండ్ అయ్యి ఉంటుందో అది ఆబ్వియస్లీ టఫ్ అని అనిపించదు, ఈజీ అని అనిపిస్తుంది. ఏదైతే మనం ప్రిపేర్ అవ్వలేదో, మనకు అర్థం కాలేదో, మనం ప్రాపర్గా రివైజ్ అవ్వలేదో అది మనకు టఫ్ అని అనిపిస్తుంది. మరి వీటిలో మీకు ఏది టఫ్ అనిపించింది, ఏది ఈజీ అనిపించింది కూడా కమెంట్ చేయాలి, ఓకేనా? అండ్ ఇంకో చిన్న క్వశ్చన్, చాలా బేసిక్, మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. ఫ్లోరా అంటే ఏంటి, ఫౌనా అంటే ఏంటి? కమెంట్ చేయండి. Describe the distribution of coal in India. Trace the process of German unification. Analyze why some industrialists in 19th century Europe preferred labor over machine. State different forms of communal politics with one example each. 8 marks questions to them. Discuss how rainwater harvesting in semi-arid regions of Rajasthan is carried out. Explain various institutional reform programs introduced by government in the interest of commerce. Next question, student jagrataga. Evaluate the very motivations of hopes and struggles of the diverse social groups that participated in the non-cooperation movement of 1921. Choose any 3 groups and assess how their specific engagement with movement. ఈ క్వశ్చన్ దగ్గర నాకు ఒకటి గుర్తొచ్చింది, ఒక ఐడియా. 100% మీకు సూపర్ డూపర్గా యూస్ఫుల్ అయ్యే టిప్ చెప్తాను వినండి. సమ్ టైమ్స్ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలుసో లేదో క్వశ్చన్ పేపర్ మనతో మాట్లాడుతుంది, మనకి హింట్స్ ఇస్తుంది, తెలుసా? మీరు క్వశ్చన్ పేపర్ ఎప్పుడైనా అంటే అటెంప్ట్ చేసే ముందు క్వశ్చన్ పేపర్ అంతా తరోగా చదువుకోవాలి. అందులో ఉన్న క్వశ్చన్స్ అన్ని తరోగా చదువుకున్న తర్వాత మీరు అటెంప్ట్ చేసేటప్పుడు ఒక క్వశ్చన్కి సంబంధించి ఒక కీవర్డ్ లేదా ఆ కాన్సెప్ట్కి రిలేటెడ్ థింగ్ మీకు ఇంకొక క్వశ్చన్లో దొరకచ్చు. అర్థమైందా? సో మీకు ఈ 8 మార్క్స్ క్వశ్చన్ రాసేటప్పుడు మేబీ 1 మార్క్లోనో పార్ట్ బిలోనో దానికి రిలేటెడ్ టాపిక్స్ 1 or 2 పాయింట్స్ దొరికేయచ్చు. అర్థమవుతుంది? ఇది ఒక టిప్ అనమాట. మీకు అలాగే అనిపించిందా? ఇది మీకు ఆల్రెడీ తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అందుకే క్వశ్చన్ పేపర్ని తరోగా చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, హౌ ద ఫస్ట్ వరల్డ్ వార్ హెల్ప్డ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ నేషనల్ మూవ్మెంట్ ఇన్ ఇండియా. హౌ ప్రింట్ కల్చర్ అసిస్టెడ్ ద గ్రోత్ ఆఫ్ నేషనలిజం ఇన్ ఇండియా. Next, how was the tertiary sector different from other sectors? And the service sector is also very important. You need to write. సో ఈ 8 మార్క్స్ ఆన్సర్ రాసేటప్పుడు నాన్ రిలవెంట్గా సోది కథలు అవన్నీ రాయకూడదు. బాగా ప్రాపర్గా మీరు లెసన్ అండర్స్టాండ్ చేసుకుని కాంటెంట్ని అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఏం రాయాలనేది తెలుస్తుంది. మన వేదాంతు ఛానల్లో, వేదాంతు APNTS 9th and 10th ఛానల్లో మెనీ వీడియోస్ ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. సో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీకు ఏ వీడియోస్ కావాలి లేదా ఏ డౌట్స్ ఉన్నా మీ ఒపీనియన్స్ అన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నో ప్రాబ్లం, కమెంట్ సెక్షన్ నిండిపోదులే. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి. అవర్ ఛానల్ హెల్ప్స్ యూ త్రూ అవుట్ యువర్ రివిజన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.